Welcome to Atheist Bulletin. I am Dr. Sarvam, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు దైవ విశ్వాసాన్ని వీడితేనే వ్యక్తిత్వ వికాసం, సామాజిక వికాసం. ప్రముఖ నాస్తికులు ఘోర నమ్మకాలు కాదు, వాస్తవాలు కావాలి. మత విశ్వాసాలతో కొట్టుకుపోకుండా భిన్నంగా ఆలోచిస్తే అసలు సత్యం తెలుస్తుంది. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్. మంత్రించిన నిమ్మకాయలు మంచి చేయడం, గుర్రపు నాడ చెడు శకునాలని పోగొట్టడం రెండు మూఢనమ్మకాలే. డాక్టర్ సమరం. సైన్స్ ప్రగతితోనే ఉజ్వల భవిష్యత్తు. జాతీయ సైన్స్ డే సందర్భంగా నాస్తిక కేంద్రంలో నూతనంగా ఆవిష్కరించబడిన గోరా టెక్నోహబ్. యూట్యూబ్ సమరం ఛానల్స్లో గోరా మగువ ఛానల్లో మహిళా సాధికారతకి నిలువుటద్దం, మహిళలని అమితంగా ఆకర్షిస్తున్న కార్యక్రమాలు. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దైవ విశ్వాసాన్ని వీడితేనే వ్యక్తిత్వ వికాసం, సామాజిక వికాసం అన్న గోరాగారి మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, దైవ విశ్వాసాన్ని అంటే దేవుళ్ళో నమ్మకాన్ని వీడితేనే వ్యక్తిత్వ వికాసం, సామాజిక వికాసం. అంటే ఒక నాగరికత పెరగాలంటే అక్కడ నాగరికుల్లో చైతన్యం ఉండాలి. నాగరికత అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి. అది వాళ్ళ కుటుంబ జీవనం కావచ్చు, సామాజిక జీవనం కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, విద్యాపరమైన విషయాలు కావచ్చు, సాంకేతికపరమైన విషయాలు కావచ్చు, ఏదైనా తీసుకో, రాజకీయ విషయాలు అన్నీ కూడా నాగరికతతో ముడిపడి ఉన్నాయి. అవన్నీ అభివృద్ధి చెందాలంటే ఏ అతిశక్తి చేయించదు. ఈ మానవ సమూహమే వీటన్నిటిని రూపొందిస్తుంది, మనిషే రూపొందిస్తాడు. అంతేగాని ఏదో పైకి వచ్చి ఇదంతా ఆర్గనైజ్ చేయడం ఉండదు. నాగరికత అంటే దీన్ని సివిలైజేషన్ అంటాం. ఈ సివిలైజేషన్ అలా పెరుగుతూ వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనల వల్ల. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనుకోబట్టి. అలా కాకుండా ఎవరో చేస్తారు, ఎవరో మమ్మల్ని ఉద్ధరిస్తారని కూర్చుంటే ఈ సామాజిక వికాసం ఉండదు, ఈ అభ్యుదయం ఉండదు. మరి వ్యక్తిత్వ వికాసం అంటే వ్యక్తులే చేయాలి పనులను. ఆ వ్యక్తుల్లో సామర్థ్యం పెంపొందాలి. అలాగే సృజనాత్మకత కావాలి, క్రియేటివిటీ, కొత్త కొత్త ఆలోచనలు కావాలి, కొత్త కొత్త బంధాలను ఎన్నుకోవాలి. ఇది చేస్తే బాగుంది. వచ్చిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ కొత్తవి చేసుకుంటారు. ఎవరో చేయరు, ఈ మనుషులే చేసుకోవాలి. ఈ వ్యవస్థలు ఎవరు నిర్మిస్తున్నారు? మనుషులే నిర్మిస్తున్నారు. అంచేత వ్యక్తి యొక్క సృజనాత్మకత, కర్తృశక్తి, దాని ద్వారానే అటు వ్యక్తి అభ్యుదయం, సామాజిక అభ్యుదయం ఉంటుంది. ఇదంతా మరి దేవుళ్ళు విశ్వాసం పెట్టుకుంటే దేవుడే చేస్తాడు, మన నిమిత్త మాత్రం అని కూర్చున్నకు అయ్యేదా? దేవుడే చేస్తానుకుని నేనేం చేయగలను? నేను నిమిత్త మాత్రుడిని, నాదేం లేదు, నేను ఒకటి తెలిసిన దైవం ఒకటి తెలుసును అంతే. నేను చేయకుండా కూర్చోవలసిన అంతే. నేను అనుకున్నట్లు ఉండదు, దేవుడు ఎక్కువలాగా చేస్తాడు ఆయన కూర్చున్నట్లయితే ఏ అభ్యుదయం ఉండదు, పురోగమనం ఉండదు, వికాసం ఉండదు, వ్యక్తి యొక్క వికాసం కూడా ఉండదు. కానీ సమాజం ఎంతో పురోగమనం. ఆది మానవుని తీసుకుంటే, ఈరోజు తీసుకుంటే మనిషిలో ఎంతో మార్పు వచ్చింది. ఎలా వచ్చింది? వ్యక్తి యొక్క కర్తృత్వ శక్తి వల్ల వచ్చింది. అంచేత మనం గుర్తించాల్సింటే ప్రతి వ్యక్తిలో కూడా రెండు ప్రవృత్తులు ఉంటాయి. ఒకటి స్వేచ్ఛా ప్రవృత్తి, రెండవది బానిస ప్రవృత్తి. స్వేచ్ఛగా ఆలోచించడం. ఎప్పుడైతే వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచిస్తాడో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త కొత్త ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని
అనుకుని తనలో సృజనాత్మక ద్వారా కొత్త రూపొందిస్తాడు, వ్యవస్థలు రూపొందిస్తాడు. అది స్వేచ్ఛా ప్రవృత్తి, వ్యక్తిత్వ వికాసం. రెండోది బానిస ప్రవృత్తి. నేనేం చేయను, ఏం చేద్దాం, నేను ఇలా చేద్దాం అంటే అలా జరిగింది, నేను నిమిత్త మాత్రుడిని అంటే అయిపోతుంది, ఏం జరుగుతున్న పని. నేను అనుకున్నా చేద్దామని, కానీ ఫలితం రాలా, దురదృష్టం. అదృష్టం లేదు మనకి, నా కర్మ. మనం ఇలా అనుకున్నాం, ఇలా చేద్దాం అనుకున్నా, జరిగిందా? జరగలేదు కదా. అనుకుని చతికిల పడడం అనేది ఆస్తికత్వం. అంటే సర్వం దైవాధీనం, మనది ఏమీ లేదు. అనుకుంటాం మనం అంతే, ఏదో చేద్దాం అనుకుంటాం, మన పిచ్చితనం అంతే. అంత దైవ నిర్ణయమే. దేవుడు ఎలా నిర్ణయించాడో ఆ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అనుకుని చేతులు కట్టుకుని కాళ్ళు ముడుచుకుని కూర్చుంటే ఏమీ జరగదు. అది ఆస్తిక ధోరణి. ఎందుకని అంతా దైవ నిర్ణయం అనుకుంటాడు. ఆస్తికత్వం ఏముంటుంది? బానిస ప్రవృత్తి. అదేం చేద్దాం, దేవుణ్ణి దేవా ఇవన్నీ చేసి పెట్టు అని ప్రార్థించుకోవడం, వేడుకోవడం. అలా దేవుడు లేని దేవుడి నుంచి ఏమొస్తాయి అసలు? వాడేం పని చేయకపోతే లేని దేవుడు వీడికే ఇవ్వడు, వీడికే వరాలు ఇవ్వడు. వీడు అనుకుంటాడు అది ఏదో వచ్చిందని. దేవుడు అనేవాడు ఊహ మాత్రమే, అబద్ధం ఊహ. కానీ మనిషిలో ఉన్న బానిస ప్రవృత్తి వల్ల, పరాధీన భావం వల్ల వాడు దైవభావాన్ని సృష్టించుకుని, దేవుణ్ణి సృష్టించుకుని దానికి బానిసగా వాడు పడుండడం ఆస్తికత్వం. నాస్తికత్వం ఏంటి? దేవుడు లేడు, అతిశక్తి లేదు, నేను ఎంత కృషి చేస్తే అంత అభ్యుదయం అనుకుని దేవుణ్ణి, దైవభావాన్ని, అతిశక్తుల్ని కొట్టిపారేసేసి తన శక్తి మీద విశ్వాసాన్ని పెంచుకుని ముందుకు వెళ్ళేవాడు నాస్తికుడు. అయితే ఈ నాస్తికుడు ఉన్నవాడు ఆస్తికుడిలో కూడా ఉన్నాడు. ఏ ప్రవృత్తి ఎక్కువగా ఉంది? పరాధీన ప్రవృత్తి ఎక్కువగా ఉందా? వాళ్ళు బానిస ప్రవృత్తి ఎక్కువ ఉందా? స్వేచ్ఛా ప్రవృత్తి ఎక్కువ ఉందా? మనిషిలో స్వేచ్ఛా ప్రవృత్తి, స్వేచ్ఛాలోచన. ఇలా చేద్దాం, అలా చేద్దాం, మనం చేస్తేనే జరుగుతుంది అనుకునేది నాస్తిక చైతన్యం. వ్యక్తిగత స్వేచ్ఛతో నేను చేస్తాను, నేను చేయగలను, నేనే చేసేది. ఇవాళ నేను కాస్త ఫెయిల్యూర్ వచ్చి నాకు అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, అంత మాత్రం ఏ దేవుడో నాకు వ్యతిరేకంగా చేశాడు. దేవుడు లేని దేవుడు నాకేం చేస్తాడు? నా ప్లానింగ్లో, నా కృషిలో తప్పు నరుకుని ఆ తప్పును దిద్దుకుని ఇంకొంత ఉత్సాహంతో వాడు ముందుకు వెళ్తాడు. ఎవడు? వ్యక్తి స్వేచ్ఛ ఉన్నవాడు. బానిస ప్రవృత్తి చేసి ఏం చేద్దాం, అంత దైవ నిర్ణయం, నేనేం చేస్తాను అని కోల్బడి కూర్చుంటాడు. అంచేత మనిషిలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛా ప్రవృత్తిని, స్వేచ్ఛాలోచనని పెంచడం అనేది చాలా అవసరం. దేనికోసం? వ్యక్తిత్వ వికాసం కోసం, సామాజిక వికాసం కోసం. మనిషిలో ఉందే స్వేచ్ఛ. నువ్వు స్వేచ్ఛగా ఆలోచించు. ఎందుకు ఇలాగా ఈ వ్యవస్థలో ఇన్ని అసమానతలు ఎందుకున్నాయి? ఈ దారిద్ర్యం ఎందుకుంది? ఈ దోపిడీ ఎందుకుంది? ఈ అసమానతలకు కారణం ఏంటి? ఎవడో చేయడు, మనమే రూపు మార్పాలి. అనుకున్నప్పుడు సామాజికంగా సమానత్వం వస్తుంది, అభ్యుదయం వస్తుంది, సమాజం ముందుకు సాగుతుంది, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతుంది. అది వ్యక్తి స్వేచ్ఛని ఎంకరేజ్ చేయడం నాస్తిక చైతన్యం. అంచేత నువ్వు దేవుళ్ళో నమ్మకం పెట్టుకోకు, దేవుని పక్కన పారే, దేవుడి అబద్ధం, ఊహ, కల్పితం, దానికి దాసం కూర్చోకు, చతికిలు కూర్చోకు. నువ్వు ఎంత కృషి చేస్తావో, ఎంత స్వేచ్ఛగా ఆలోచిస్తావో, నీ శక్తిని నమ్ముకుంటావో అంత నువ్వు అభ్యుదయం సాధిస్తావు, నువ్వు బాగుపడతావు, ఈ సమాజం బాగుపడుతుంది అనేటువంటి చైతన్యాన్ని పెంపొందింపజేసేది నాస్తికత్వం. ఎందుకని? నాస్తికత్వం అనేది వ్యక్తి స్వేచ్ఛ,
కర్తృ శక్తిని ప్రోత్సహించడం. నాస్తికత్వానికి ఏం కాదు. దైవభావాన్ని కుట్టిపారేసి వ్యక్తికే ప్రాధాన్యత ఇవ్వడం. అందుకే మానవ కేంద్ర సిద్ధాంతం అంటాం. నాస్తికత్వం మానవ కేంద్ర సిద్ధాంతం. ఈ మానవ కేంద్ర సిద్ధాంతం ద్వారానే వ్యక్తిగత వికాసం వస్తుంది, సామాజిక వికాసం, అభ్యుదయం. వికాసం అంటే అభ్యుదయం, ప్రగతి, పురోగమనం. మరి ఆస్తికత్వం వల్ల బానిస ప్రవృత్తి ఉంటుంది. అంతా సర్వం దైవాధీనం అని కూర్చుంటే ఏముంటుంది? వెళ్ళదు. కానీ ఈ సమాజం చాలా ప్రగతి సాధించింది. కానంటే వ్యక్తులు ఉన్న రెండు ప్రవృత్తులు అన్నాను కదా, ఒకటి స్వేచ్ఛా ప్రవృత్తి, రెండు బానిస ప్రవృత్తి. ఎప్పుడైతే స్వేచ్ఛా ప్రవృత్తి డామినేట్ చేసి ముందుకు సాగుతుందో, ఈ బానిస ప్రవృత్తి తగ్గుతుందో ప్రగతి సాధిస్తారు. అంచేత ఆస్తికుడైనా నాస్తికుడైనా ఈ మనిషే. అంచేత ఈ వ్యక్తిలో ఉన్నటువంటి స్వేచ్ఛాలోచనని, వ్యక్తి స్వేచ్ఛని ఎంకరేజ్ చేయడం, దైవభావాన్ని కొట్టిపారేయడం, నువ్వు ఎంత కృషి చేస్తావో, ఎంత స్వేచ్ఛాలోచనతో ఉంటావో, కర్తృశక్తి నమ్ముకుంటావో, నీ ప్రణాళిక ప్రకారం ముందు సాగుతావు, అంతవరకు నువ్వు అభ్యుదయం సాధిస్తావు. నీకు హద్దు లేదు అని ఎంత మేరకు మనం చేస్తామో అంత మేరకు ముందుకు వెళ్తాం. అలాగే చేత ఈ సమాజంలో ముందుకెళ్ళిందంటే తన స్వేచ్ఛని నమ్ముకుని, తన కర్తృశక్తి నమ్ముకుని ఎవరైతే ఉంటాడో ఎవరైతే ఆ ప్రవృత్తిని పెంచుకున్నారో వాళ్ళతోనే సమాజం ముందుకెళ్ళి. అంచేత మన సమాజం ఇంకా త్వరగా అభివృద్ధి సాధించాలంటే నాస్తిక చైతన్యం కావాలి. అంటే దైవభావాన్ని కొట్టేయాలి. దైవభావాన్ని కొట్టేయాలి. దేవుడు లేదు, అతిశక్తులు లేవు, ఈ కర్మ సిద్ధాంతం తప్పు, ఈ పూర్వజన్మ సిద్ధాంతం తప్పు, అదృష్టం దురదృష్టం భావాలు తప్పు. ఇవన్నీ ఆస్తిక భావాలు. మనిషిలో ఉన్న పరాధీన ప్రవృత్తి, బానిస ప్రవృత్తిలో నుంచి ఈ రకం అదృష్టం దురదృష్టం, లేకపోతే పూర్వజన్మ పునర్జన్మ, కర్మ, బ్రహ్మరాత, నీ నుయిటి రాత, ఇలాంటి భావాల వల్లనే సమాజం అభ్యుదయం సాధించట్లేదు, వ్యక్తి వికాసం ఉండట్లేదు. వ్యక్తి వికాసం అంటే వ్యక్తిత్వం యొక్క వికాసం ఉండే వాడి పర్సనాలిటీ డెవలప్మెంట్, అది రావడం కోసం, సోషల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళలోని ఆ స్వేచ్ఛాలోచనని, కర్తృశక్తిని పెంచుకుంటే పెడుతుంది. అయితే ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఏం చేస్తారు, అందరూ దేవుని బిడ్డలు అంటారు. ఆశ కదా, అందరూ దేవుడు, అంత దైవం, అంత సర్వశక్తివంతుడు, అన్ని చోట్ల దేవుడు ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు దేవుడు అని చెప్తారు. మరి సర్వశక్తివంతుడు దయామయుడు అయినట్లయితే అసలు ఎందుకు ఈ సమాజంలో ఇన్ని బాధలు ఉన్నాయి? దేవుడు దయామయుడు కదా. దయామయుడు అయితే కొంతమందికి ఎందుకు బాధలు ఉంటున్నాయి, ఎందుకు బాధపడుతున్నారు, ఎక్కువ తొంగులు ఎందుకు ఉన్నాయి? ఒకడు ధనవంతుడు అవుతున్నాడు, దోపిడీ కూడా చేస్తున్నాడు, ఎందుకు ఊరుకున్నా? దయామయుడు అయితే శక్తివంతుడితే వాడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు? అంటే దైవభావం అబద్ధం. కానీ ఆస్తులు ఏమంటారు, దీన్ని సమర్థించుకోవడం కోసం వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు పూర్వజన్మలో చేసిన పాపాలకి వీళ్ళు అనుభవిస్తున్నారు ఇలాగా. అంటే ఎస్కేపిజం. పూర్వజన్మలో చేసిన పాపాలకి ఇప్పుడు వీళ్ళపై ఇలాగా బాధలు పడుతున్నారు. ఏహే కాదు. మరి అలాంటప్పుడు మరి వీడు కృషి చేస్తే వాడు చక్కవాడు చేతి ఇస్తే ఈ వీళ్ళు దారిద్ర్యంలో ఉన్నవాడు, బాధల్లో ఉన్నవాడు చక్కగా ముందుకు వెళుతున్నారుగా. వాడు పూర్వజన్మలో చేసిన పని వల్ల అయినట్లయితే పూర్వజన్మ నమ్మకం ఏదైనా సరే వాసవి నిలబడాలి, నిర్ధారణకు నిలబడాలి. నాస్తికత ఏం చెబుతుంది, ప్రతిదీ నిర్ధారణకు నిలవాలి. అది చేస్తాం. పూర్వజన్మ పునర్జన్మ నిర్ధారణ, దేవుడు నిర్ధారణ నిలబడు, స్వర్గం నరకం నిర్ధారణ, ఇవన్నీ కూడా కల్పితాలు. ఈ కల్పితాలతోనే ఈ సమాజం అంతా ఉంది. అంచేత ఇవన్నీ ఒట్టిది అని ఎప్పుడైతే మనిషి కొట్టిపారేస్తాడో, తన శక్తిని నమ్ముకుంటాడో, స్వేచ్ఛగా ఆలోచిస్తాడో,
ఈ సమాజంలో ఈ రకమైన అసమానతలు ఉండడానికి, దారిద్ర్యం ఉండడానికి, దుర్మార్గం ఉండడానికి, దోపిడీ ఉండడానికి నేను ఊరుకోబట్టేలా ఉన్నాయి కనుక నేను ఒప్పుకోను. మనిషికి సమాన అవకాశాలు కృషి చేస్తాను అని ఎప్పుడైతే మనిషి తన కత్తుల శక్తి చేస్తాడో, ప్లానింగ్ చేస్తాడో, సమాజం ముందుకు వెళ్తుంది. అందుకే కావాలి నా వ్యక్తిలో నాస్తిక చైతన్యం కావాలి. అంటే వ్యక్తి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛగా ఉన్నవాడే బానిసగా ఉన్నవాడు ఆలోచించడు. బానిస నేనేం చేయలేను, ఒకటి చిన్న ఫెయిల్యూర్గానే ఏం చేద్దాం, దైవ నిర్ణయం ఎలా ఉంది అని కూర్చుంటాడు. వీడు అలా కాదు, ఎక్కడైనా ఫెయిల్యూర్ వస్తే నా కృషిలో తప్పు అనుకుంటాడు. అందుకని వాళ్ళు వ్యవస్థలని ఎవడు నిర్మించగలడు? స్వేచ్ఛగా ఆలోచించేవాడే సరే. వాళ్ళ వల్లే నాగరికత ముందుకు వెళుతుంది. నాగరికత ఈ సమాజం వికాసం, సామాజిక అభ్యుదయం అనేది ఏ వ్యక్తి అయితే కొత్త కొత్త ఆలోచనలతో చేస్తాడు. ఇప్పుడు ఎవరు అందుకని మరి వ్యక్తిత్వ వికాసం అవుట్ ఆఫ్ బాక్స్, థింక్ డిఫరెంట్లీ అంటారు. నువ్వు ఇంతవరకు మా వ్యక్తి ఆస్తిక ధోరణిలో ఏం చేద్దాం, కర్మని, నా నుయిట్రతని, దురదృష్టి ఉంటుందని అనే భావాలు ఇచ్చా ఇవన్నీ కల్పితాలు అనుకుని ఎప్పుడైతే వాడు బయటకు వస్తాడో, ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలెడతాడో వాళ్ళు తప్పకుండా మార్పు వస్తుంది, సమాజం ముందుకెడుతుంది. అంచేత ఎందుకు ఇలా ప్రశ్నించడం, ఎందుకు ఇది జరుగుతుంది, వై, వాట్ అనేది ఇప్పుడు ఉంటుందో వాడి ఆలోచన ధోరణి మారుతుంది. అంటే ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం కావాలి. వాస్తవికత మీదే ఉండాలి. ఏదైనా సరే ఆస్తికత్వం అంతా అబద్ధాల మీద, దేవుడి అబద్ధం, కల్పనల మీద, ఊహల మీద ఉంది. ఈ స్వర్గం నరకం అబద్ధం, పూర్వపరం అబద్ధం, దేవుడి అబద్ధం, అతిశక్తుల అబద్ధం. ఈ అబద్ధాల మీద దైవ కేంద్రమైన ఆస్తికత్వం ఉంది. ఏది నిర్ధారణ లేదు ఒక్కడు కూడా. దాంతో సమాజం కుంటు నడక నడుస్తుంది. అలా కాదు. అందుకని నేను చెప్పాను కదా, వ్యక్తిలో రెండు ఇవి ఉన్నాయి మనస్తత్వాలు, బానిస ప్రవృత్తి, రెండు ప్రవృత్తి, బానిస ప్రవృత్తి, స్వేచ్ఛా ప్రవృత్తి. స్వేచ్ఛా ప్రవృత్తిని పెంచడం నాస్తికత్వం. దాంతో వ్యక్తిత్వం పెంపొందుతుంది. ఆస్తికత్వం బానిస ప్రవృత్తి, కృషి ఉండదు. కృషి లోపల ఎప్పుడు ఏదో జరిగితో చూద్దాం అంటాడు. అభ్యుదయం ఉండదు. నైతికత, సమాజంలో నైతికత కావాలి, నీతి కావాలి. ఒకడు దారిద్ర్యంలో ఉన్నాం, ఒకడు ధనవంతుడిగా ఉన్నాం, అది నీతి కాదు. ఒకడు బాధపడుతుంటే రెండో వాడు ఎంజాయ్ చేయడం నీతి ఎలా అవుతుంది? ఇంట్లో పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు ఎంజాయ్ చేసేది నీతి ఎలా అవుతుంది? నీ తోటివాడు ఈ రకమైన మూఢనమ్మకాలతో, ఆస్తిక భావాలతో ఇది ఉంటే వాడు ఏం చేయాలి? నువ్వు ఇలా పడుండడానికి కారణం నీరు ఆస్తిపడి. ఇప్పుడు మనకి స్వాతంత్ర్యం వచ్చింది, రాజ్యాంగం నిర్మించుకున్నాం. అంటరాంతనం పనికిరాదు, అందరూ మానవులంతా ఒక్కటే, భారతీయులంతా ఒక్కటే అని చెప్పినా సరే ఇంకా అంటరాని వాళ్ళు అలాగే ఇంకా చాలా బాధలు పడుతూ ఇంకా హీనమైన బతుకు బతుకుతున్నారు. ఎందుకని? ఇంకా చాలామంది ఎందుకున్నారు? ఏదో చదువుకున్నారు కొద్దిమంది, కానీ ఇంకా చాలామంది తక్కువ భావంతో వాళ్ళని ఆస్తి ప్రవృత్తి. ఏంటి? దేవుడు మమ్మల్ని పుట్టించాడు, ఇంతే, ఎంత రాజ్యాంగంలో అందరూ సమానం అన్నా, అంటరాంతరం తప్పన్నా ఎవడు మనం గౌరవిస్తున్నాడు అని పడుంటున్నారు. అది పడున్న ఏంటి? ఆస్తిక ప్రవృత్తి, బానిస ప్రవృత్తి. నో, నేను నీతోనే సమానం, నేనేమి తక్కువ కాదు, నేను నీతోనే సమానం అని ఎప్పుడైతే వాడు తిరుగుబాటు భావాన్ని పెంపొందించుకుంటాడో వాడు పెరుగుతాడు, సమాజం సమానత్వం వస్తుంది.
అంటరాంతరం ఇంకా ఉండి ఇంకా అడగబడి ఉండి వాడు ఇంకానే తక్కువ అనుకుని ఆస్తిక ప్రవృత్తి ఉండబట్టే బానిస ప్రవృత్తి ఉండబట్టే అలాంటి వాళ్ళు అభివృద్ధి చెందట్లేదు. అంచేత అనగాని వాళ్ళం దళితులు అని పడున్నానికి కారణం ఇంకా 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకా మన భారతదేశంలో ఇంకా దళితులని, అవకాశం లేని వాళ్ళని, గౌరవం లేని వాళ్ళని, సమాజం చురకలు చూస్తున్నారని ఉంటున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఆస్తిక ప్రవృత్తి, బానిస ప్రవృత్తి వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఇవన్నీ సృష్టించారు. నేను ఒప్పుకోను. తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు చేయింది మాత్రం ఎప్పుడు రాదు. తిరుగుబాటు చేయలేడు. బానిస ఎప్పుడు తిరుగుబాటు చేయలేడు. పడుంటాడు, భరిస్తూ ఉంటాడు. ఎందుకు భరించాలి? వీడేముంటాడు పైకి అగ్రకులస్తుడు. దేవుడు నాన్నలు పుట్టించాడు, నా అదృష్టం, దైవననే నాకు ఇలాగా అనుకుంటాడు. అందుకనే మనిషిలో ఉన్నటువంటి బానిస ప్రవృత్తి, అదే ఆస్తిక భావజాలము, అది వదిలిపోవాలి, వదలగొట్టుకోవాలి. దేవుళ్ళో విశ్వాసం పోగొట్టుకోవాలి. ఈ వ్యవస్థలు వినిపించేది నేనే కారణం అని ఎప్పుడు చేస్తాడో అప్పుడు సమానత్వం వస్తుంది. ఇప్పుడు రాజకీయాలు తీసుకున్నట్టయితే రాజకీయాలు కూడా అంతే కదా. ప్రతిమంది డెమోక్రసీ, ప్రజల కోసం ప్రజల పాలన, ప్రజల చేత ప్రజలకు పాలన ఇది. కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి మళ్ళీ దాసోహం అవుతున్నారు. ఆ దాసోహం ఆస్తిక ప్రవృత్తి, బానిస ప్రవృత్తి. దీనివల్లే ఇప్పుడు ఇప్పుడు అందరూ మనము చేసుకుంటున్నాం. మనం నేను అని ఎప్పుడైతే నా శక్తి నేను చేస్తాను, ఎదురు ఈ అసమానత కోసం పోరాడతాను, నేను సమానత కోరుతాను. ఎవడోగా చేసేది నేను ఊరుకోబట్టి అసమానతలు, నేను ఊరుకోబట్టి వ్యవస్థలే ఉన్నాయి, నేను ఊరుకోబట్టి ప్రజాస్వామ్యంలో నన్ను అణిచివేస్తున్నారు. నాకు సమాన గౌరవం ఉంది, సమాన విలువ ఉంది, సమాన స్థానం ఉంది అనుకోవడం నాస్తి చేస్తున్నాను. చేసేవాడు సమాజం ముందుకెడుతుంది. అందుకనే గోరా గారు ఏం చెప్పారు? నాస్తికత్వం ద్వారానే ఈ సమాజం ముందుకు వెళ్తుంది, వ్యక్తి గౌరవం పెరుగుతుంది, వ్యక్తిత్వం పెరుగుతుంది, సమాజం అభివృద్ధి సాధిస్తుంది. ఎంత మేరకు ఆస్తిక ప్రవృత్తి ఉంటుందో అంత మేరకు సమాజం నడక కుంటుపడుతుంది. ఈ వ్యక్తుల్లోనే రెండు ఉన్నాయి ప్రవృత్తులు ఉన్నాయి. నీతో ఉన్న స్వేచ్ఛా ప్రవృత్తి, వ్యక్తి స్వేచ్ఛని మేలుకొల్పు, స్వేచ్ఛగా ముందుకు సాగు. నీకు ఎదురు లేదు. నీలో ఉన్న క్రియేటివిటీని, నీలో శక్తిని బయటకు తీసుకురా. నువ్వు మామూలుగా ఉన్న ఆస్తిక భావజాలను వదులుకోవద్దు. అదృష్టం దురదృష్టం భావాలను వదులుకో. స్వర్గం నరకం భావాలు వదులుకో. దేవుడికి దాసం మానే, ప్రార్థనలు మానే. ఏంటి రాళ్ళు రప్పలకి నీకు ఎవడిస్తాడు? నీకు ఇది మన ఎడ్యుకేషన్లో మార్పు రావాలి, మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఎప్పుడు వస్తుంది? మనిషి ఎప్పుడైతే దైవభావాన్ని కుట్టిపారేస్తాడో, వ్యక్తే మూలం వీటన్నిటి కాలం అనుకుంటాడో, వాస్తవికత కావాలి, సామాజిక న్యాయం కావాలి అనుకుని, వ్యక్తి యొక్క గౌరవం కావాలి, వ్యక్తి వికాసం కావాలి, వ్యక్తి స్వేచ్ఛ కావాలని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు సమాజం ముందుకు వెళ్తుంది. అది కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనలో ఉన్నటువంటి ఆ బానిస ప్రవృత్తిని మనం ఎప్పుడు తీసి పారేస్తాము. ఆస్తిక ప్రవృత్తిని ఇప్పుడు తీసి పక్కన పారేస్తాము. నాస్తిక ప్రవృత్తిని అంటే వ్యక్తి స్వేచ్ఛ, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, దాన్ని ఇప్పుడు మూల సూత్రాల నాస్తికత అది ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడే. అంచేత ఈ మూఢనమ్మకాలు అన్నీ కూడా సృష్టించుకున్నాయి. మనం ఊరుకోబట్టి అర్థం పడుతున్న ఆచారాలని, సాంప్రదాయాలని ప్రశ్నించకుండా మనం వెళుతున్నాం. మన జీవనయానం అలా జరుగుతుంది. మనం ప్రశ్నించట్లేదు. ఆ ప్రశ్నించే ధైర్యం కూడా లేదు. కారణం ఏంటి? ఏమవుతుందో, ఇలా చేయకపోతే ఏమవుతుందో అంటే అది మూఢనమ్మకం. ఈ రోజున ఇది చేయకపోతే, ఈ వ్రతం చేయకపోతే, ఈ దేవుడికి నేను మొక్కుబడి చెల్లకపోతే ఏమవుతుందో, ఏమన్నా సరే ఏం లేదా, దేవుడే లేదు, నాకేమవుతుంది ఏంటి? నాన్ సెన్స్.
ఈ మంచి టైంలో నేను చేయకపోతే ఈ దుర్ముహూర్తం చేసి ఇంకెలా నష్టం వస్తుందేమో, ఈ మంచి టైంలో చేయాలేమో, అది ఆస్తికి బాధ. మంచి లేదు, మంచి టైం లేదు, చెడు లేదు, ఈ దేవుడు లేడు, ఏం లేదు, మొక్కుబడులు లేవు, అవన్నీ ఒట్టిది. థింక్ డిఫరెంట్లీ, కమ్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటాం. అవుట్ ఆఫ్ బాక్స్. నీకు ముందు పంజరంలోని పక్షి ఏమంటారు కదా, దాన్ని ఒకటి ఎప్పుడు వదిలే స్వేచ్ఛగా పైకి ఎగిరిపోతుంది, చక్కగా తగ్గి హాయిగా పోతుంది. ఆరంగానే మనం ఈ మూఢనమ్మకాల సాలిగుడిలో చిక్కుకుని అర్థం బద్దలైన ఆశగా భావజాలం చిక్కుని పడినాం. ఆ మూఢనమ్మకాల సాలిగూడి నుంచుకుని విముక్తి పొందినట్లయితే, ఎలా అయితే పంజరంలో పక్షి బయటకు వస్తే ఎలాగ హాయిగా తిరుగుతుందో, ఎంత స్వేచ్ఛగా చేస్తుందో, ఆ రంగానే మనిషి కూడా ఈ మూఢనమ్మకాల ఆ వలలోంచి సాలిగూడిలోంచి బయట పడితే చక్కగా ఆలోచిస్తాడు, చక్కగా చేస్తాడు. థింక్ ఫ్రీలీ, యాక్ట్ ఫ్రీలీ, అప్పుడు చూడొద్దు. అంచేత వ్యక్తిత్వ వికాసం అవుట్ ఆఫ్ బాక్స్, థింక్ డిఫరెంట్లీ రావాలి. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం, దైవభావన కొట్టేస్తేనే, ఈ మూఢనమ్మకాలను కొట్టేస్తేనే, వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తేనే సమాజం ముందుకు వెళుతుంది త్వరగా, లేకపోతే స్లోగా నత్తనాడికి ఇలాగే ఉంటుంది. అంటే వ్యక్తిలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛా ప్రవృత్తి, వ్యక్తి స్వేచ్ఛను గుర్తించు, బానిస ప్రవృత్తిని అణగొట్టు. అప్పుడు అదే ఘోరగా చెప్పి. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిలా, నికోలాస్ కోపర్నికస్, ఆయన గురించి చెప్పుకున్నాం. ఆయన ఒక మత గురువు కింద తీసుకోవచ్చు. మత గురువుల యొక్క ఫ్యామిలీలు పుట్టాడు, వాళ్ళందరూ మత గురువులే. బైబిల్లో ఏం చెప్పారు? ఈ భూమి చుట్టూత సూర్యుడు తిరుగుతున్నాడు. భూకేంద్ర సిద్ధాంతం. మన దేశంలో కూడా భూకేంద్ర సిద్ధాంతం, జ్యోతిష్యం అంతా అలాగే. బైబిల్లో కూడా సూర్యుడు ఇటు నుంచి వచ్చి పొద్దుపుడికి వస్తాడు, ఇలా వచ్చి కింద అవుతాడు. అది బైబిల్లో చెప్పాడు. కానీ నికోలాస్ కోపర్నికస్ చిన్నప్పటి నుంచి పెద్దాన్ని ప్రశ్నించడం నేర్చుకున్నాడు. థింక్ డిఫరెంట్లీ అన్నట్లుగా పెద్దాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం అతను నేర్చుకున్నాడు. పెరిగినంత మత గురువుల ఫ్యామిలీలోనే, వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా. అతను కూడా ఆ ప్రభావం చాలా ఉంది, మతం సంబంధించిన ప్రభావం చాలా ఉంది నికోలాస్ కోపర్నికస్ మీద. దాంతో ఇంకా కానీ బాగా తెలియని వాడు. దాంతో ఏం చేశాడు, చక్కగా ఇక ఖగోళ శాస్త్రం మీద అధ్యయనం చేశాడు. కొంత ఖగోళ శాస్త్రం అంతకుముందే కొంతమంది చెప్పారు, ఖగోళ శాస్త్రం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. తర్వాత గణితం గురించి బాగా తెలుగులోవాడు నికోలాస్. ఇవన్నీ చాలా మెడిసిన్ సంబంధించిన కొన్ని బయాలజీ కూడా కొన్ని తెలుసుకున్నాడు. అప్పుడు కూడా నాలెడ్జ్ ప్రకారం చేశాడు. ఈయన పోలెండ్లో పుట్టాడు. ఈ కోపర్నికస్ అంటే అందరికీ తెలుసు, ఖగోళ శాస్త్రజ్ఞాన్ని. ఈయన పోలెండ్ ప్రదేశంలో పుట్టాడు. ఈయన ఎప్పుడు 1473 సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు 1473, అంటే 15వ శతాబ్దంలో పుట్టాడు. ఈయన మధ్యయుగానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త అని చెప్పుకోవచ్చు. బైబిల్లోనేమో సూర్యుడు భూమి చుట్టూ భూమి దిగి ఇటు దిగి అటు దిగుతున్నాడు, ఇటు ఎక్కుతున్నాడు, ఇటు దిగుతున్నాడు అని బైబిల్. కానీ ఈయనకి ఏమనిపించిందంటే కాదు, ఇంతకుముందు కూడా కొంతమంది చెప్పారు కదా, ఆ చెప్పిన దాంట్లో పైథాగరస్ యంత్రం కూడా అలా కాదు, భూమి చుట్టూతా సూర్యుడు చుట్టూతే భూమి తిరుగుతుంది అని చెప్పారు, పైథాగరస్ చెప్పాడు. దాంతో
ఇక అధ్యయనం చేయడం పెట్టాడు బాగా. ఈయన ముందు ఆల్రెడీ పైథాగరస్ చెప్పాడు కనుక ఇంకా కొంతమంది చెప్పారు కనుక దాని మీద ఇంక బాగా అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసిన పూర్తిగా నమ్మకం కుదిరింది. ఏమని? భూమి చుట్టూతా సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పి ఇంకా బాగా అధ్యయనం చేశారు. వీళ్ళందరూ కేవలం సూర్యుడు భూమి దాని మీదే జరిగే సిద్ధాంతం. బైబిల్లో అయితే ఇంకా పూర్తిగా సిద్ధాంతం వేరు, భూకేంద్ర సిద్ధాంతం. కానీ సూర్యకేంద్ర సిద్ధాంతం కూడా ఉంది. ఈయన వేసాడు చదువుకుని చెప్పడం మొదలెట్టాడు. ఇంతేకాదు, ఈ భూమే కాదు ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి సూర్యుడికి. ఇది ఒకటే కాదు, తక్కిన వాళ్ళ గ్రహాల గురించి మాట్లాడాల. తక్కిన వాళ్ళు ఎవరు, ఈ పైథాగరస్ కానీ వీళ్ళెవరు తక్కిన కాదు. ఈయన వేసాడా కాదు, భూమితో పాటు ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి, అవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి, దీన్ని సూర్య కుటుంబం అంటారు అని చెప్పేకల్లా ఈయనకి 10 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. 10 ఏళ్ల వయసులో తండ్రి చనిపోతే వాళ్ళ చిన్నాన్న చూస్తున్నాడు. ఈ వీళ్ళందరూ కొద్ది ఫ్యామిలీ యొక్క జాగ్రత్తగా చూసుకున్నాడు. ఒరే నీకు పిచ్చెక్కిందిరా, ఆయన మత గురువు, బైబిల్లో చెప్పిన దానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావా? నీకైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నీకు? ఆయన తెగ తిప్పిపరిచాడు చిన్నప్పుడే. టీనేజ్లో ఉండగానే ఆయన బాగా ముట్టుకాయలు పడ్డాయి. బైబిల్లో చెప్పిన దాన్ని వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు అని. కానీ ఇతని మనసు దాచిపట్ల. నువ్వు ఆ ఖగోళ శాస్త్రం మాట్లాడావా, నువ్వు ఊరుకోనన్నాడు. బైబిల్ ఇతను మాట్లాడితే ఊరుకోను, అసలు ముందు ముట్టుకోవడానికి లేదు, ఖగోళ శాస్త్రం మాట్లాడడానికి లేదు, నీకు ఏం తెలియదు, కావాలంటే మెడిసిన్ చదువు, మెడిసిన్ చదవమన్నాడు. చూడు, అంటే మెడిసిన్ గురించి చదివితే మెడిసిన్ చదివినట్లయితే ఈ ఖగోళ శాస్త్రం విలువెట్టి మెడిసిన్ చదవమన్నాడు. సరే మెడిసిన్ చేయడు, మరి చాలా తెలియనాడు కదా, మెడిసిన్ చక్కగా పాస్ అయ్యాడు, మంచి ప్రాక్టీస్గా పేరు పొందాడు. అందరూ అబ్బో చాలా గొప్ప తీర్చాడు. అది కూడా అంచేత ఖగోళ శాస్త్రంలో నైపుణ్యం సంపాదించాడు, గణిత శాస్త్రంలో నైపుణ్యం సంపాదించాడు, వైద్య శాస్త్రంలో నైపుణ్యం సంపాదించాడు. అంటే తెలుగుగలవాడు ఏ రంగం ముచ్చుకున్నా అవుతుంది. అంతా అయిపోయింది, అలా చేసుకుని వచ్చాడు. చేసిన తర్వాత ఇక ఇంక మాత్రం ఇక లేదు, మనసు రాజీ పట్ల. ఏం నేను చెప్పేది కరెక్టు, అందులో గణిత శాస్త్రం పదించాడు, లెక్కలు బాగా కడుతున్నాడు, చాలా బాగా లెక్కలు కడుతున్నాడు. లెక్కలు కట్టేసి ఆ చేస్తున్నాడు. ఈయన ఈ 29 ఏళ్ళ వయసులో రోమ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర అధ్యాపకుడిగా చేరాడు. ప్రొఫెసర్గా రోమ్ విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత అక్కడ పాఠాలు చెప్పొచ్చాయి. మళ్ళీ అక్కడ పాఠాల్లో ఖగోళ శాస్త్రం అయినా సరే అరిస్టాటిల్ భూకేంద్రం ప్రకారం, అంటే బైబిల్లో చెప్పిన ప్రకారంగానే ఉంది అని చెప్పాడు అరిస్టాటిల్. దాన్ని బోధించమన్నారు. ఈయనేమో అప్పటికే సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించాడు, చెబుతున్నాడు సూర్యకేంద్ర సిద్ధాంతం అనేది. కానీ అక్కడ అరిస్టాటిల్ చెప్పింది చెప్పాలి. మరి ఈ విశ్వవిద్యాలయాలు కూడా చాలా వరకు మతపరమైనవి అని అడగలేదన్నా, రాజీపడిపోయాడు. లేదు, పైథాగరస్ సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చెప్పాడు, అరిస్టాటిల్ చెప్పి తప్పు అన్నాడు. నువ్వు అరిస్టాటిల్ చెప్పిందే చెప్పాలి, పైథాగరస్ చెప్పాను నువ్వు చెప్పాను వీల్లేదు అని. ఒకటి ఇంతే కాదు, ఇంకా గ్రహాలు వేరుగా కూడా ఉన్నాయి, భూమే కదా, ఇంకా భూమిలాగా ఇంకా గ్రహాలు ఉన్నాయి వేరే, భూమి కూడా గ్రహమే అన్నాడు. పిచ్చి బాగా ముదిరిపోయింది అని ఈయన దండా చేశారు అందరూ మతాధిపతులు. వీడికి బాగా పిచ్చి ముదిరిందని. ఇక ఉండలేక నేను ఈ బోధ ఏం చేయలేను, ఖగోళ శాస్త్రం బోధ ఏం చేయలేను అని రిజైన్ చేసి వచ్చాడు. ఆ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పోస్ట్కి రిజైన్ చేశాడు. రిజైన్ చేసేసి అక్కడి నుంచి ఇంకా ఇదే. అదే టైంలో పోప్ ఏం చేశాడంటే, పంచాంగం సరిగ్గా ఉండలేదు, లెక్కల పంచాంగం వాళ్ళకు బైబిల్ వాళ్ళకు కూడా క్రిస్టియన్ పంచాంగాలు అనమాట. పంచాంగం తయారు చేయమన్నాడు. చేస్తే ఆ పంచాంగంలో పగలు రాత్రి రోజులు అన్నీ తగ్గ
క్యాలిక్యులేటెడ్ పక్కాగా చేసి ఇచ్చాడు. ఎందుకంటే గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం తెలుసు, గణిత శాస్త్రం తెలుసు. లెక్కల ప్రకారం చేస్తే ఆ పోపు స్టన్ అయిపోయి, ఏంటి ఇంత పర్ఫెక్ట్గా పగలు రాత్రి లెక్కట్టావు, ఇంత టైంకి పగలు వస్తుంది, పగలు రాత్రితో ఉన్నావు, ఈ నెలలు వ్యవహారాలు అన్నీ భలే క్యాలిక్యులేట్ చేశాని ఇదేడు. కానీ అక్కడ పోకుండా ఒప్పుకోవాలి, ఏది భూమి చుట్టేది. కానీ ఆయన మాతో ఆయన చేసినంత పంచాంగం అంతా ఏ లెక్కట్టాడు, ఖగోళ శాస్త్రంలో ఆయన లెక్కట్టే ప్రకారంగా ఆ రంగాన్ని చేసే గడిచాడు. చివరికి ఈయన ఎంత పర్ఫెక్ట్గా కట్టాడంటే, ఆయన చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడాను ఈ గెలీలియో, కెప్లరు, న్యూటను, ఐన్స్టీన్ అంతా వచ్చేసి ఆ రోజునే అప్పుడే ఈ కొప్పర్నికస్ చేసి క్యాలిక్యులేషన్స్ కేవలం 28 సెకండ్లే మాత్రమే తేడా వచ్చిందంట. ఆయన భూమి తిరగడం దాంట్లో లెక్క కట్టడం, భూమి తిరగడంలో కేవలం 28 సెకండ్లు, అంటే దాదాపు 1/2 నిమిషం తేడా వచ్చిందండి లెక్కలు అంతే. తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా బాగా అడ్వాన్స్ అయిపోయారు కదా. 28 సెకండ్లు వచ్చి ఎంత పక్కా క్యాలిక్యులేషన్ అని అప్రిషియేట్ చేశారట. అంటే ఆయనకు ఉన్న అప్పుడు బుద్ధి పడవకలో ఎంత చేశాడు. ఇక అంతకుముందు ఈయన ముందే ఆర్యభట్టు, ఉమర్ ఖయ్యాము వాళ్ళందరూ కూడా చెప్పారు, సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించారు. లేకపోతే కొప్పర్నికస్ ముందు ఉంది, కానీ వాళ్ళందరూ కేవలం భూమి, సూర్యుడు చెప్పారు. ఈయన ఇతర గ్రహాల గురించి కూడా చెప్పాడు. అంటే ఇంకంత అడ్వాన్స్ చూడు సైన్స్, ఇతర గ్రహాల గురించి చెప్పాడు మాట. దానివల్లే పగలు రాత్రి ఇవన్నీ వస్తున్నాయని, పగలు రాత్రి రావడం కూడా కారణం ఇదే అని, భూమి తాను చుట్టూ తాను తిరుగుతుంది కనుక. అంతకుముందు వాళ్ళు చెప్పలేదు ఇవన్నీను కొప్పర్నికస్ చెప్పాడు. పగలు రాత్రి ఎందుకు వస్తుందంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుని వచ్చేటప్పుడు పగలు వస్తుంది, రాత్రి చీకటం చీకటం అవుతుంది అని చెప్పాడు. అంతకుముందు వాళ్ళు చెప్పలేట పగలు రాత్రి ఇవన్నీ కూడా ఆ రంగా ఇది. ఇక ఋతువులు కూడా మారుతాయి. భూమి ఆ తిరిగే పొజిషన్లో ఋతువులు కూడా మారుతాయి. ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది అని ఆ ఋతువులు కూడా చెప్పాడు. అంతకుముందు ఎడవరు చెప్పలేట. ఖగోళ శాస్త్రం కనుక పగలు రాత్రి చక్కగా చెప్పాడు, ఋతువులు ఏర్పడడం చెప్పాడు, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అని ఇవన్నీ చెప్పాడు కదా చాలే. అయితే మత గురువులు మాత్రం ఈయన ఒప్పుకోలేరు. ఈయనకి పైగా అతన్ని చాలా సైతాన్ పెట్టాడు. వీడికి సైతాన్ విజేత మాట్లాడిస్తున్నా అని చెప్పేసి దాని మీద ఆయన మీద మత గురువులు చాలా గొడవ పెట్టారు. సైతాన్ వీడికి ఆవిడ ఒక మార్టిన్ లూథర్ అనే ఒక క్రిస్టియన్ గురువు ఉన్నట్ట. వీడికి సైతాను వీడి చేత మాటలన్నీ పలికిస్తున్నాడు సైతాన్ అని. ఈయన మొత్తం ఈయన ఖగోళ విజ్ఞానం మీద పుస్తకం రాశాట. రాసి దాన్ని ప్రచురిద్దామంటే ఎవళ్ళు ముందుకు రాలేట. చివరికి ఒక ఆయన వేసి ఇదంతా ఆయన ఊహలు, లెక్కలు కాదు, ఊహలు అని చెప్పి అది ఆయన బతుకున్న పుస్తకం బయట రాలేట. అసలు కొప్పర్నికస్ ఖగోళ విజ్ఞానం రాసిన పుస్తకం ఏదైతే సూర్యకేంద్రం పెట్టి ఈ గ్రహాలు, ఉపగ్రహాలు, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, సూర్యుడికి గ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, సూర్యకేంద్రం ఇవన్నీ చెప్పినవి, ఇవన్నీ చెప్పిన దాంతో అసలు పుస్తకాన్ని బతుకుండాలి చనిపోయి కూర్చున్నాడు. అప్పుడు కూడా ఏమొచ్చారు, ఇవంతా ఆయన ఊహలు అని రాశారు. ఇంత సైద్ధాంతికంగా లెక్కల ప్రకారం చేశాడు. ఈయన కాయినప్పుడు కూడా మాటికి ఏం చెప్పేవట, మీరు కాస్త భిన్నంగా ఆలోచించండి. ఉన్న ఆ బైబిల్లో చెప్పిన ప్రకారంగా ఆ మూఢనమ్మకంలో పడి ఉండొద్దు. థింక్ డిఫరెంట్లీ. ఎప్పుడైతే మీరు ఆ అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి ఉన్నదాన్ని, ఆ ఉన్న వలయంలోంచి, ఆ విష వలయంలోంచి బయటకు వచ్చి ఆ మత సిద్ధాంతాలను వదిలిపెట్టి, బైబిల్ యొక్క నిష్యాన్ని వదిలిపెట్టి
మీరు కాస్త జాగ్రత్త ఆలోచించండి అని ఓ చెప్తుండేవాడు. చెప్తే పిల్లవాడు సైతాన్ పెట్టాడు అనేసి ఈయన బతుకుండగా ఆయన పెట్టిన వేధింపులు మతాధిపతులు ఇంతంతగా ఈయన అసలు ఎంతంటే వీళ్ళు తట్టుకోలేక రోములో ఈయన విశ్వజనం పనిచేశాడు. బయటకు వచ్చి మతాధిపతిగా జాయిన్ అయ్యట. వీళ్ళు తట్టుకోలేక జాయిన్ అయ్యి అక్కడ రాజీపడలేకపోయాట. ఎందుకని అక్కడ బైబిల్లో భూమి చుట్టూతా సూర్యుడు తిరుగుతున్నాడు చెప్పాలి. అక్కడకు తినేసేట సైతం మాట్లాడు. కానీ ఈయన రాజీ పడలేదు, చెప్పదాకా రాజీ పడకుండా అలా చివరికి ఆయన చనిపోయిన తర్వాత కెప్లరు, గెలీలియో, న్యూటను, ఐన్స్టీను ఈయన చెప్పినవన్నీ 100% కరెక్టు. ఆయన చెప్పిన మత సిద్ధాంతాలని పట్టించుకుంది కరెక్టు. మత సిద్ధాంతాలు పట్టించుకుంటే అభివృద్ధి లేదు, అభ్యుదయం లేదు. భిన్నంగా ఉన్న వాటిని కాస్త మత సిద్ధాంతాలకి పక్కన పెట్టి కాస్త భిన్నంగా ఆలోచిస్తే నిజం బయటపడుతుంది. కొప్పనికస్ అదే చేశాడు. ఉన్నదాని నుంచి తను ఎందుకు ప్రశ్నించడం ప్రశ్న మాట ప్రశ్న కొప్పనికస్ ప్రశ్నించు పరిశీలించు పరీక్షించు అని చెప్పాడు. అదే సైన్స్ ప్రిన్సిపల్ ఆరంగా చేశాడు. అంటే వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారు. కొప్పనికస్ జీవితకాలంలో ఆయన ఏ సిద్ధాంతాన్ని సిద్ధాంతీకరించాడో అదో పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినా పుస్తకం రాలేదు. అంటే మత విశ్వాసాలు ఉన్నవాళ్ళు ఆ మూఢత్వంలో పడుంటే ఆ మూఢత్వంతో ఉన్నవాళ్ళు ఇంకొరగా ఆలోచించలేరు. వాళ్ళు మౌఢ్యం మనిషిని ఆలోచింపకుండా చేస్తుంది. మనిషి ఆలోచన చేయదు. ఆ సుడిగుండంలో పడి అక్కడే గిరగిర కుట్టుకుని చేస్తుంది. ముంచుతుంది మనుషుల్ని. సుడిగుండం అప్పుడు మనిషి ముంచేస్తుంది కదా, బయట నెట్టదు. మనుషులు ఈ ఆస్తిక నమ్మకాలతో వాళ్ళ బతుకుల్ని నాశనం చేసుకుంటారు. ఏమాత్రం ఆ సుడిగుండంలో పడకుండా థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ, అవుట్ ఆఫ్ బాక్స్ అంటాం. దాన్ని పంజరం నుంచి బయటకు వచ్చి ఆలోచించు. అది సో కొప్పనికస్ ప్రశ్నించు పరిశీలించు పరీక్షించు. మత సిద్ధాంతాలకి భిన్నంగా ఎందుకు కాకూడదని ఆలోచించు అని ఒకటి మొత్తం చెబుతున్నాడు. తిడుతున్నారు. అసలు అది ఆయన్ని కొట్టడానికి చంపడానికి ప్రయత్నాలు కూడా జరిగాయట. సైతాన్ని ఈయన సైతాన్ని పట్టినని చంపడానికి కూడా ఆయన మీద జరిగాయట. అది ఆనాడు సైంటిస్టులు ఎన్ని రకాల బాధలు అనిపించారు. అయినా సరే జంకకుండా ఉండేందుకు. గెలీలియో కూడా అంతే కదా. గెలీలియో జూపిటర్ చుట్టూ చంద్రులు ఉన్నారు అని చెప్తే ఆయన 50వ శిక్ష చేశారు గెలీలియోకి. 50వ శిక్ష గెలీలియో. ముందేమో దేశం వెళ్ళిపోవాలన్నారు. వెళ్ళాడు, వచ్చాక మాట 50వ శిక్ష. చచ్చిపోయాడు, జైల్లో ఉన్నాడు గెలీలియో. అంత సైంటిస్ట్ ఆయన. గెలీలియో టెలిస్కోప్లో చూపిస్తుంటే ఇవి ఉన్నాయి అని చూపిస్తుంటే అవన్నీ సైతాన్ని చూపిస్తున్నాడు అని చెప్పాడు. సైతాన్ అంటే మత విశ్వాసాలు ఎలా ఉంటాయి. ఒప్పుకోలేదు. అది చూపించేవంతా సైతాన్ని చూపిస్తున్నాడు. అలా అక్కడే లేదు, అక్కడ అంత అబద్ధాలే అని చెప్పారు. చూపిస్తుంటే గెలీలియో చూస్తుంటే చివరిదాకా అది జైల్లోనే చనిపోయాడు గెలీలియో. అంటే మాది సైంటిస్టులందరూ అంత కష్టపడి చేసేబట్టే ఈ రోజున మనం ఇంత చూస్తున్నాం. ఇప్పుడు అసలు సైన్స్ తెలుసుకుంటున్నాం. వీళ్ళందరూ పడ్డ శ్రమ బాధలు ఇన్నేనే కాదు. వీళ్ళు మనకి ఆదర్శం. వీళ్ళు ఆరంగా మొన్న మా తెలుసు సత్యం మీద నిలబడితే అన్నీ బాగుంటాయి. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం.
ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మంత్రించిన నిమ్మకాయలు మంచి చేస్తాయని, గుర్రపు నాడ చెడు శకునాలను పోగొడుతుందని అంటారు కదా, వీటి గురించి మీరేమంటారు? ఇవన్నీ మూఢనమ్మకాలు. దీంట్లో ఏమాత్రం యథార్థం లేదు. మంత్రించిన నిమ్మకాయలు మంచి చేస్తాయి. అసలు మంచి చెడు మనం చేసే చేతలు బట్టి ఉంటాయి. నిమ్మకాయలు ఏమీ చేయవు, ఆ చెడుని ఏమీ పోగొట్టవు. చెడు ఏదో చెడ్డ చూపులు ఉంటాయి, ఆ చెడ్డ చూపులు నష్టం కలుగుతుంది. ఎవబడి చెడ్డ చూపులు ఏమి ఉండవు. ఏ చూపులు మన ఏమీ చెయ్యవు. ఇప్పుడు కొత్తగా ఒక కారు కొనుక్కుంటాడు, ఒక లేదా బైక్ కొనుక్కుంటాడు, నిమ్మకాయలు కట్టుకుంటారు, మంత్రించిన నిమ్మకాయలు. అబ్బా ఈ కారు బాగుందిరా అంటే అనుకుంటే అదేదో వాడు దిష్టి తగిలి పాడైపోతుంది కాదు. నిమ్మకాయలు మంత్రించే నిమ్మకాయలు ఏం మంత్రి నిమ్మకాయల వల్ల ఏమీ వరగదు. వీడు సరిగ్గా డ్రైవింగ్ చేయకపోతే పోయి ఎక్కడ ఢీ కొడతాడు, కార్ డ్యామేజ్ అవుతుంది. అక్కడ కాసేంటి స్కిల్లు లేదా యంత్రంలో ఫాల్ట్ లేకుండా ఉండాలి. ఆ బైకులో ఫాల్ట్ లేకుండా ఉండాలి, కార్లో ఫాల్ట్ లేకుండా ఉండాలి. కానీ నిమ్మకాయలు కాదు అనే రక్షించవు. ఇప్పుడు ఎన్నో కార్ యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాళ్ళందరూ నిమ్మకాయలు కట్టిన వాళ్ళే. మరి అందరూ ఎందుకు పోయారు? వాళ్ళ అశ్రద్ధ, వాళ్ళ నిర్లక్ష్యం, పద్ధతిలో లేకపోవడం. అంతేగాని నిమ్మకాయలు కట్టడం కట్టకపోవడం సంబంధం. అలాగే ఇంటికి గుర్రపు నాడ కట్టినట్లయితే ఆ ఇంటికి ఏ రకమైన, ఆ ఇంట్లో ఏ రకమైన జరగదు. దానికంతా ఆ చెడు శకునాలన్నీ పోతాయి, ఉండవు, రావు, దగ్గర శకునాలు అంటారు. అదే గుర్రపు నాడ కట్టినట్లయితే అవి పోతాయి. అసలు శకునాలు ఏంటి? శకునాలు అనేది మనం సృష్టించుకున్నాం చెత్తంతా. దాంట్లో ఎటువంటి నిజం లేదు. ఒక్కసారి ఇవన్నీ అర్థం లేవని అనుకుంటే మనిషి హాయిగా ఉంటాడు. కానీ మనిషి ఈ ఆస్తికతంలో మనిషి సెంటిమెంటల్ ఫూల్. ఒకటే సెంటిమెంటల్ ఫూల్. సెంటిమెంట్స్, అర్థం పడుతున్న సెంటిమెంట్స్, ఆ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంటాడు. అలాగే కొంత ఇల్లు కట్టుకుంటారు, గుమ్మడికాయ కడతారు దిష్టి దాకా ఉండాలి. లేకపోతే మనిషికి గుమ్మడికాయ తీసి దిష్టి పోవాలని కింద పాలు కొడతారు. దిష్టి పోది అంటే ఎదురుగా చూస్తే ఎదురుగా చూపులు నష్టం చేస్తాయి, చెడ్డ చూపులు. ఆ చెడ్డ దిష్టిగా గుమ్మానికి గుమ్మడికాయ కడతారు, లేదా మనిషికి దిష్టి గుమ్మడికాయ పట్టుకొని పలుకొడతారు. అరే గుమ్మడికాయ పలుకొడితే దిష్టి పోతుందా? అసలు ఎంత ఫూలిష్గా ఉండే ఈ నమ్మకాలు, ఆస్తికత్వంలో ఉన్న నమ్మకాలు ఎంత ఫూలిష్, అర్థం లేనట్టు అంతే అనమాట. అలాగే దిష్టి బొమ్మ పెడతారు. ఒక ఇల్లు కడుతున్నా లేదా పొలానికో దీనికో దిష్టి పెడతారు. చూసి అబ్బో బలి బాగుంది పంట, ఎంత పచ్చుగా అంటే పంట పాడైపోతూ ఉంటారు. ఆ మాత్రం పంట పాడైపోతుంది, దాన్ని తెగులు పడితే వస్తుంది. అంతేగాని దిష్టి బొమ్మలు కాదు. ఆ పంట వేసి ఏ పట్టు ఊరేమి చూస్తారు, దిష్టి బొమ్మ పెట్టి పెట్టడానికి దాన్ని తెగులు తగలెడితే మా ఏ రకమైన మందులు కొట్టకుండా మంచిగా చూస్తాను. ఆ దిష్టి బొమ్మ పెట్టాడుగా. ఏమీ లేవు. ఇవన్నీ మనుషుల్లో సెంటిమెంట్స్. తన మీద నమ్మకం లేనివాడు ఈ రంగా ఈ పనికిరాని వాటికి నమ్ముకుని కూర్చుంటారు. కానీ ఇవేం లేదు, దిష్టి అనేది లేదు, శకునాలని లేవు, ఏమి లేవు. వాటన్నిటిలో వదిలిపెట్టిన వాడే హాయిగా పుట్టాడు. ఎవడైతే సెంటిమెంట్లో ఫూల్ అవుతాడో మంచి రోజు, చెడ్డ రోజు, మంచి సమయం, చెడ్డ సమయం, వర్జం, వారం, తిథి, నక్షత్రం అని ఎవడైతే కూర్చుంటాడో వాడు ఏ పని చేయలేదు, వేస్ట్ ఫెయిల్ అయిపోతాడు. వీటిని వదులుకుంటేనే వాడు చక్కగా ఉంటాడు. డాక్టర్ గారు, జాతీయ సైన్స్ డే సందర్భంగా నాస్తిక కేంద్రంలో గోరా సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసిన గోరా టెక్నో హబ్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ ఢిల్లీరావు గారు ప్రారంభించారు కదా, ఆ విశేషాలను తెలియజేస్తారా? ప్రిమిళ, నాస్తిక కేంద్రంలో 60 సంవత్సరాల నుంచి గోరా సైన్స్ సెంటర్ పనిచేస్తుంది. ప్రజల్లో శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్ర దుఃఖాన్ని పెంపొందింపజేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అలాగే ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సైన్స్ ఎగ్జిబిషన్లో దాదాపు 200-300 స్కూల్స్, కాలేజీలు, రకరకాల ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అందరూ పార్టిసిపేట్ చేసి
ఈ లేటెస్ట్ సైన్స్ సంబంధించి పెడుతూ వస్తున్నారు అన్నమాట. అలాగే విలేజ్లో వీళ్ళు కూడా మనం వాళ్ళ మూఢనమ్మకాలు తొలగించడానికి రకరకాల సైన్స్ వీళ్ళు పెడుతున్నాం. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఈ 60 సంవత్సరాల్లో ఎంతమంది ఎమినెంట్ సైంటిస్టులు, హెర్మన్ బోండి అని ఒక ఇంటర్నేషనల్ ఫేమ్ ఆ ఖగోళ శాస్త్రం వచ్చారు. అలాగే నరసింహ గారు, ఆయన ఒక న్యూక్లియర్ ఫిజిక్స్ దాంట్లో స్పెషలిస్ట్ ఆయన. అలాగే చక్కగా చాలామంది వచ్చారు, పెద్ద పెద్ద ఎమినెంట్ సైంటిస్టులు అందరూ వచ్చి మన గోరా సైన్స్ సెంటర్లో వాళ్ళని చూడడం, అలాగే వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ చేస్తూ వస్తున్నాయి అన్నమాట. అసలు చింతామణి దేశ్ముఖ్ ఆయన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు వచ్చి చూసి ఈ గోరా సైన్స్ సెంటర్ యాక్టివిటీస్ని బాగా హర్షించారు. గోరా గారు మొదటి మాలిటరీ కార్యక్రమాన్ని సైన్స్ ప్రచారం చేయడం కోసమని ఎన్ని రకాలుగా శాస్త్రం ఆ రంగం దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ సంవత్సరం మనం మామూలుగా పర్మనెంట్గా మనకి సైన్స్ మ్యూజియం ఉంది, సైన్స్ సంబంధించిన ఎన్నో ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ సంబంధించి చేస్తున్నాయి. ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ, ఈ పర్మనెంట్గా శాస్త్రం. ఇప్పుడు శాస్త్ర ప్రాతిపదికగానే అడ్వాన్స్డ్ సాంకేతికది, చాలా పురోగమనం సాధించిన సాంకేతికత. ఇప్పుడంతా మనం సెటిలైట్స్ అంటున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, రోబోస్ అంటున్నాము. ఇప్పుడు రోబోస్ అనేది అన్నిట్లో ఇండస్ట్రీస్లో ఉపయోగపడుతుంది, మెడిసిన్ ఉపయోగపడుతుంది, అన్నిట్లో చివరికి టీచింగ్లో ఉపయోగపడుతుంది. ఈ రోబో టెక్నాలజీ ఎంతో వచ్చేసింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఎంత అడ్వాన్స్ అయిపోయిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలా సులువైపోతున్నాయి అబ్బాయి. మనం చూస్తాం 1-2 కాదు. అలాగే క్వాంటమ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, సెటిలైట్స్ ఎంత ఎంత అడ్వాన్స్ అయిపోతుందంటే మనకి కొంతమందికి గర్భిణీలకి ఆ 4 నెలల 5 నెలల్లో అబార్షన్ అయిపోతుంది. మామూలుగా అబార్షన్ అయిపోతే వాళ్ళు గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఎందుకంటే 8వ వారం వచ్చేకల్లా గుండె స్టార్ట్ అవుతుంది, గుండె కొట్టుకుని బిడ్డ రూపం కూడా ఏర్పడుతుంది. ఆర్టిఫిషియల్ వొంబ్ బయటకు అబార్షన్ అయిపోతే కూడా ఇంకా గుండె కొట్టుకుంటుంటే కనుక ఆర్టిఫిషియల్ ఆ కృత్రిమ గర్భము తయారు చేసి దాంట్లో అది పెడితే చక్కగా 9 మాసాలు ఎదిగి బయటకు వస్తుంది. ఆర్టిఫిషియల్ ప్రిమిచ్యూర్ బేబీస్ని పెట్టి ఫుల్ టర్మ్ బేబీస్గా ఆ కృత్రిమ గర్భంలోంచి బయటకు ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. అది ఎంతవరకు వెళ్ళబోతుందంటే అసలు తల్లి గర్భంలో ఏమాత్రం కూడా పెరగకుండా సైన్స్ ఎంత డెవలప్ అయిపోతుందంటే ఫ్యూచర్లో తండ్రి యొక్క వీరి కణము తల్లి యొక్క అండాన్ని తీసుకుని ఆ రెండింటిని మనకి మన టెస్ట్ బేబీ మామూలుగా టెస్ట్ బేబీలో కూడా ఇక్సీ టెక్నిక్ అంటాం. ఇది తీసి దాన్ని పెట్టి ఆర్టిఫిషియల్ వూమ్లో పెడితే అది అలా ఎదుగుతూ ఒక ఫుల్ టర్మ్ బేబీ బయటకు వచ్చేట్లుగా కృత్రిమ గర్భము, ఆర్టిఫిషియల్ వూమ్, కృత్రిమ గర్భంలో బిడ్డ పెరిగి ఆ స్థితిలో ఇప్పుడు సైన్స్ డెవలప్ అవుతాం. ఇప్పుడు ఆల్రెడీ వెరీ ప్రిమిచ్యూర్ బేబీని డెవలప్ చేసిన ఎలా ఉందో ఇక చివరి అసలు ఏం లేకుండా బయట పెరిగేట్లుగా తల్లి మోసే పని లేదు అంటే సైన్స్. అలాగే జెనెటిక్ ఇంజనీరింగ్, కొత్త మనకి రకరకాల వ్యాధులు జన్యుపరంగా వస్తున్నాయి. వాటిని క్యాన్సర్ అవ్వచ్చు, మస్కులర్ డిసీజ్ కావచ్చు, నరాల జబ్బులు కావచ్చు, ఇవన్నీ జీన్స్ ప్రకారం ఉన్నాయి. ఈ జీన్స్ వీటిని ఏవైతే మనకి వ్యాధులు కలిగిస్తున్నాయో జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఆ జీన్స్ తీసేసి హెల్దీ జీన్స్ పెట్టి చేసేదిగా జెనెటిక్ ఇంజనీరింగ్ డెవలప్ అవుతాం. అలాగే ఇవన్నీ ఇలాంటి విషయాలన్నింటిని కూడా మనం ఇక్కడ గోరా టెక్నో హబ్ అని పెట్టాం. టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం కోసమని ఇక్కడ గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంలో ఫిబ్రవరి 28న నాస్తి కేంద్రంలో పర్మనెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, ఆయన మానవతావాది, ఆయన సైంటిస్ట్ కూడా, ఆయన ప్రారంభించారు. ఎన్ని రకాలుగా అంటే దానికి అలాగే ఈ రోబోస్ ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పెడుతున్నాం లేదు, వారి వర్కింగ్ మోడల్స్ వీటిని పెడుతున్నాం. అసలు క్వాంటమ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ అడ్వాన్స్ ఎంత విప్లవాత్మకం అంటే ఇంత అంత కాదు,
చెప్పలేనంత, అన్నిట్లో కూడా చెప్పలేనంత పురోగతి వస్తుందన్నమాట. అవన్నీ కూడా సంబంధించి ప్రతిదీ దాని ప్రిన్సిపల్ ఏంటి. రోబో ఉందనుకో, ఆ రోబో అంటే అది ఎలా పనిచేస్తుంది, దాని ప్రిన్సిపల్ ఏంటి, అది ఏ రంగాల్లో ఏ ఫీల్డ్స్లో అది ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఇంకేముంది, అలాగే ప్రతి దాని గురించి కూడా పూర్తి వివరాలతో అక్కడ పెట్టడం జరిగింది. ఇంకా చాలా ఇంకా చేయబోతున్నాం. చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇదనమాట. ఇప్పుడు యూత్ అంతా కూడా లేటెస్ట్ ఇదిగా మనం ఉన్నారు నాలెడ్జ్తో. అందరికీ ప్రతి ఒక్కరికి అసలు ఒక 200-300 ముందుకు ఆలోచించి ఇంకా 200-300 శతాబ్దాల ముందు ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది, ఏంటి, 2 శతాబ్దాల ముందుకి ఎలా ఉంటుంది కూడా, ఆ రంగం ఎలాంటి సైన్స్ డెవలప్ అయిపోయి ఏ రంగం ఉంటుంది, ఎంత అడ్వాన్స్ అయిపోతుంది, మన ఊహకు అందరివి కూడా ఆ విషయాలను కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. చాలా కళ్ళకు కట్టేట్లుగా వాటిని విజువల్స్గా చూపించడం, అలాగే వర్కింగ్ మోడల్స్ పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. చేయడం జరిగింది. అది చాలా అందరూ చాలామంది చూశారు. అడ్వాన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చూడాలని కోరుతున్నాను. ఇది యునిక్. చాలామంది ఏమన్నారంటే అసలు భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత అన్నింటికి సంబంధించింది ఏదో ఒక రోబోనో లేకపోతే ఇంకోటనో ఉన్నాయి. మొత్తం ఫ్యూచర్ ఏ రకైతే సైన్స్ ఎన్ని రంగాలు అభివృద్ధి సాధించి, అగ్రికల్చర్లో కావచ్చు, మెడిసిన్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, అన్ని రంగాల్లో ప్రతి రంగంలో కూడా ఎంత అడ్వాన్స్ అయ్యింది, లేటెస్ట్గా ఎలా ఉంది, ముందు ఏం జరగబోతుంది కూడా దాన్ని చూపించేది భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత అడ్వాన్స్ అది ఒకే చోట వివరించేది లేదని అన్నారు. అందుచేత ప్రతి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. నేను కోరేదంటే ప్రతి వాళ్ళు చూడాలని కోరుతున్నాను. ఇది ఒక నాలెడ్జ్. దీని మీద ఫ్యూచర్లో కూడా అందరికి కూడా ఇక్కడ ఒక సైన్స్ హబ్ కింద ఎమినెంట్ సైంటిస్టుల చేత కూడా ఇక్కడ ప్రసంగాలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. అలాగే సెటిలైట్ కమ్యూనికేషన్ కూడా దీనికి సంబంధించి పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అవగాహన ప్రతి ఒక్కరికి కావాలి. అంచేత అవన్నీ తెలుసుకుని చాలా బాగుంది. ప్రతి వాళ్ళు చూడడం చూద్దాం. ఎట్లా మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్స్లో పెట్టుకున్నాం. ఇవాళ చాలా విషయాలు చూద్దాం. సమరం ఛానల్స్, మన యూట్యూబ్ ఛానల్స్ 20 ఛానల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 152 దేశాల్లో పైగా ఈ ఛానల్స్ చూస్తున్నారు. 20 కోట్ల మంది పైగా ఇంతవరకు చూశారు. ప్రతి ఛానల్ కూడా చాలా బాగుంది. దాంట్లో అందరికీ ప్రతి వాళ్ళకి సంబంధించిన ఎవరికి సంబంధించిన చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, అందరికీ ఈ రంగం అందరికీ ఎవరికి ఏది కావాలంటే అది చక్కగా దాంట్లో పెడతాం. చివరికి నృత్యం నేర్చుకునే వాళ్ళకి సిస్టమేటిక్గా ఒక సైన్యంగా నేర్చుకునే దానికి వాళ్ళకు కూడా నృత్య రీతులు ఎలా ఉండాలి ఏంటి అవి కూడా పెట్టి చూస్తున్నాం. మగువా ఛానల్ ఉంటుంది. ఈ మగువా ఛానల్ అనేది దాంట్లో స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు చెబుతూ స్త్రీలలో చైతన్యం తీసుకురావడానికి, మహిళా సాధికారత కోసం రకరకాల విషయాలు, మహిళా సాధికారత ఎలా వస్తుంది ఏమిటి మనం కోరుతాం. ప్రతి మహిళ చాలా శక్తివంతంగా తయారవ్వాలి అంటే మహిళా సాధికారత అనే వర్డ్ మాటికి అందరూ ఉపయోగిస్తున్నారు. ఆ మహిళా సాధికారతకి సంబంధించినవి కూడా చెప్తున్నాం. అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మహిళల సమస్యలు. అలాగే మహిళల కోసం పోరాడిన వీర వనితల గురించి మనం తెలుస్తున్నాం. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఆవిడ స్వాతంత్ర సమరయోధులు. అలాగే మహిళల కోసం ఆంధ్ర మహిళా సభ పెట్టి ఎంతో చేసింది, ఆవిడ గురించి మనం తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకుంటామో ఎదుటి వాళ్ళు మనం డెవలప్ అవుతాం, తెలుసుకోవాలి ఆయా రంగాలు. అలాగే మహిళా రంగంలో దుర్గాబాయి ఎలా చేశారు, ఇలాగే అందరూ వీర వనితల గురించి ఏమన్నా చెప్పుకున్నాం. రకరకాలు ఉంటాయి. అలాగే మామూలుగా స్త్రీలకి వాళ్ళ దుస్తుల గురించి, వాళ్ళ మేకప్ గురించి, వాటి గురించి ఇంట్రెస్ట్లు ఉంటాయి. సహజమైనటువంటి ఆ రకమైన ఆ ఇంట్రెస్ట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఎందుకు కేవలం సిద్ధాంతపరంగానే ఒకటి చెప్తూ అలా చేయడం కాకుండా ఇంట్రెస్ట్ కలిగిన రకరకాల వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా న్యాచురల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆ వాళ్ళు ఏముంది మేకప్ గురించి చెప్పే తప్ప లేదు. అలా మేకప్ గురించి, వాళ్ళ బుద్ధి చీరల గురించి, వాళ్ళ బ్లౌజుల గురించి, వాళ్ళ గురించి చెప్తుంటే దే రిసీవ్. అలాగే అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంతకు కావాలంటే అంటే మహిళలకి వాళ్ళకి కావాల్సిన ప్రతి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చూసిన వాళ్ళు చాలా బాగా ఇంకా చూడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి.
కేవలం వాళ్ళ సౌందర్యం గురించేనే కాకుండా సౌందర్యం గురించి తెలుసుకోండి, వాళ్ళ వంటల గురించి తెలుసుకోండి, వాళ్ళ ఆహారం గురించి తెలుసుకోండి, వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకోండి. అదే సమయంలో సామాజికంగా ఏ రంగా వాళ్ళ బాధ్యత ఉంది, వాళ్ళ స్థానాన్ని ఎలా పదిలం చేసుకోగలరు, మహిళా సాధికారత అంటే ఎలా సాధించగలరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అన్ని రకాలు కూడా స్త్రీ సంపన్నవంతురాలు అవ్వాలి, శక్తివంతురాలు అవ్వాలి, అన్నింటిలో కూడా అవ్వాలి, ఒక దాంట్లో కాదు, అన్నింటిలో కూడా జీవితంలో సర్వముఖాలుగా ఆవిడ డెవలప్ కావాలి. అవన్నీ కూడా దీంట్లో పెట్టుకుని మనం చేస్తున్నాం. అంచేత గోరా మగువా ఛానల్, గోరా మగువా ఛానల్ అని మనం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మనది డౌన్లోడ్ చేసుకుంటే చూడవచ్చు. అంచేత మహిళల్ని ప్రత్యేకంగా చేశారంటే మీకు కావాల్సినన్ని దాంట్లో ఉన్నాయి. అలాగే టేస్టీ వరల్డ్ అని ఉంది, గోరా టేస్టీ వరల్డ్. దాంట్లో మనకి మామూలుగా ఫుడ్ గురించి ఫుడ్ వరల్డ్ అంత ఏ రకంగా వంటలు చేసుకోవాలి ఏంటి రకరకాల వంటల గురించి మనం తెలియజేస్తున్నాం. అంచేత అవన్నీ చూడవచ్చు. ప్రతి ఒక్కటి ఉన్నాయండి. మీరు గోరా ఫుడ్ వరల్డ్ చూసినట్టయితే దాంట్లో కావాల్సినంత ఫుడ్ గురించి, అలాగే మా గోరా మగువ చూసినట్టయితే దాంట్లో కావాల్సినంత మా మహిళలకు సంబంధించిన విషయాలు అన్ని రకాలుగా ఉన్నాయి. ఆ రకంగా మన ఛానల్ 20 అసలు యాక్చువల్గా మన యాప్ ఉంది, యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ దాంట్లో అన్ని రకాలుగా ఉంటాయి. ఏంటంటే ఏది ఒక్కటే చూడని చెప్పట్లేదు, అన్నీ చూడండి. అప్పుడు కాంప్రహెన్సివ్గా వ్యక్తిత్వం పెరుగుతుంది. ఏదో మొత్తం సమస్తం కావాల్సినన్నీ మీకు ఇస్తున్నాం. అంచేత మొత్తం నాస్తికత గురించి ఉంటుంది, అన్నిటి గురించి ఉంటున్నాయి, రాజకీయాల గురించి ఉంటున్నాయి, యూత్ గురించి ఉంటుంది, పిల్లల గురించి ఉంటుంది, ఏది లేదు అందరికీ 20 ఛానల్స్ ఉన్నాయి. ఈ 20 ఛానల్స్లో డౌన్లోడ్ చేసుకుంటే సమరం ఛానల్స్ అని యాప్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చూడండి. అలాగే యాప్ ఉంది, యాప్ మీద చేసుకోవచ్చు. మనకి క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ వేసి మొత్తం దిగిపోతాయి. క్యూఆర్ కోడ్ మన ప్రతి ఛానల్లో మనం పెడుతున్నాం. ఆ క్యూఆర్ ఛానల్ చేసుకుంటే మొత్తం 20 ఛానల్స్ దిగిపోతాయి. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు మీకు కావాల్సినన్ని దాంట్లో చూగుతాయి కనుక ఆ ఛానల్ చూస్తున్నాను. అదే గోరా మగువా ఛానల్ చూడండి. నేను మహిళలందరూ పూడుతున్నాను, మీరు చూడండి, మీకు కావాల్సిన దాంట్లో ఉంటాయి. మీరందరూ కూడా మహిళా సాధికారతతో సమాజంలో మీరు ఉన్నత స్థితికి రావాలని కోరుతున్నాను. అదే విధంగా ప్రతి చూసేందుకు మనది ఇది తీస్తే బులెటిన్ చూస్తున్నారు కనుక ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ప్రమీల మరి మన ప్రేక్షకులను సెలవు తీసుకున్నాం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.